జాతిపితని అరెస్ట్ చేస్తారనేసి బీఆర్ఎస్ శ్రేణులు అయితే తెగ ప్రచారం చేస్తున్నారు. ఏం చెప్తారు? జాతిపిత అనంటోడు ఎవడో మాకు తెలియదు. జాతిపిత గురించి మాట్లాడే అర్హత ఆ జాతిపిత అనంటోడు ఎవడు? టీఆర్ఎస్ పార్టీకి జాతిపిత, కేటీఆర్ హరీష్ రావు ఇంటికి జాతిపిత కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు కాదు. తెలంగాణ ప్రజలకేం వాడు పుట్టలేదు. తెలంగాణ ప్రజలకేం జాతిపిత కాదు. తెలంగాణ ప్రజలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు ఎవడు వాడే జాతిపిత కాదు. మాకు డాక్టర్ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారే మాకు జాతిపిత అవుతాడు. గాంధీజీ మొదటి జాతిపిత అవుతాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు జాతిపిత అవుతాడు. జ్యోతిరావు పులే మాకు జాతిపిత అంటే ఒప్పుకుంటాం. కానీ ఈడెవడు గీడెవడు తెలంగాణకు తెలంగాణ ద్రోహి కేసీఆర్ అంటాడు. వాడిని ఎట్లా మేము జాతిపిత అంటే మేము ఎందుకు ఒప్పుకుంటాము? అది హరీష్ రావు గారికి మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడాలి. లేకుంటే జాతిపిత అని ఇంకోసారి గిట్ట కేసీఆర్ అంటే, ఎందుకంటే వాడు ఎట్లా జాతిపిత అవుతాడు? ఎట్లా జాతిపిత అవుతాడు? తెలంగాణ ప్రజలకు కూడా అన్ని తెలుసు. ఇయర్లో 50 సంవత్సరాల క్రితమే తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీలను, ఎస్టీలను, బీసీలు కాయకష్టం చేసుకొని కూలి చేసుకుంటున్న వాళ్ళను దుబాయ్ పంపిస్తాని 100 మంది దగ్గర 5,000, 10,000 తీసుకొని వాళ్ళను మోసం చేసి ఢిల్లీకి పోయి తరదాసుకున్నాడు. తాక్కుంటూ తిరుగుకుంటూ ఢిల్లీలో కూర్చున్నాడు కేసీఆర్. వీడు జాతిపిత అవుతాడా? మొదలు కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ టీడీపీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళాడు. తెలుగుదేశం పార్టీ ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ అంటోనికి. అందులో మంత్రి పదవి రాలేదని 2001లో 10 మంది దొరబాబులతో కూర్చొని ఎట్లా ఏం చేద్దాం, పార్టీ పెడదాం అంటే, మనకు సొంతగా పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు మనకు సపోర్ట్ చేయరు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు మనకు సపోర్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు దొరలంటేనే అగ్గి మండుతారు. కాబట్టి అట్లయితే కాదు, తెలంగాణ సెంటిమెంట్ మీద పార్టీ పెట్టుకుని పార్టీ ద్వారా మనం పోతే తెలంగాణ ప్రజలను సెంటిమెంట్కు మన పార్టీకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అని చెప్పి అనుకొని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని పెట్టడం జరిగింది. 2,000 కోట్లు టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. ఎమ్మెల్యేలు అయిండు, మంత్రులు అయిండు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కానించి మంత్రులు అయిండు. అదేవిధంగా కేంద్ర మంత్రి కేసీఆర్ అయిండు. కాబట్టి ఎవడు జాతిపిత? 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారితో, తెలుగుదేశం పార్టీతోని. ఈడ జాతిపిత అవుతాడా? ఏమైనా ఎన్నికల్లో పోటీ చేయకుంటున్నాడా? తెలంగాణ కోసం త్యాగం చేసిండా? జాతిపితని ఎవరినంటారు? 2004 నుంచి 2014 దాకా ఎన్నికల్లో పోటీ చేసుకుంటూ వచ్చింది కదా కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం, రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యం లేదు, కేంద్రంలో భాగస్వామ్యం కేసీఆర్. త్యాగం ఎట్లయితుంది? పదవి లేకుండా కేసీఆర్ కుటుంబం ఉన్నదా? పదవి లేకుండా కేసీఆర్ గారి కేసీఆర్ కుటుంబంలో ఎవడన్నా పదవి లేకుండా ఉన్నాడా? పోనీ తెలంగాణ కోసం ఏమన్నా జైలుకు పోయిందా? ఏమన్నా అరెస్ట్ చేయండా? లాఠీ దెబ్బలు తిన్నడా? మరి ఎట్లా జాతిపితడు? దొంగ దీక్ష పట్టిండు. ఆ దొంగ దీక్ష పట్టినాడు ఇడ్లీ వడ తిన్నాడు, జ్యూస్ తాగిండు, గ్లూకోజులు పెట్టుకున్నాడు. ఆ నుంచి మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చిండు, ఇక్కడ గ్లూకోజులు పెట్టుకుని జ్యూస్ తాగిండు. ఎట్లా దొంగ దీక్ష పట్టినోడు కూడా జాతిపిత అవుతాడా? మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కుటుంబంలో ఉన్న చచ్చిండా తెలంగాణ కోసం? మరి ఎట్లా జాతిపిత అవుతాడు? ఇలా తెలంగాణ కోసం పదవి తీసుకోకుండా ఉన్నది కొండలక్ష్మి బాబుజీ 1969 నుంచి 2014 దాకా ఏ పదవి ఆశించకుండా తెలంగాణ కోసం ఉద్యమం చేసాడు. ఆ గైరన్ను జాతిపిత అంటూ అర్థం ఉంటుంది. జయశంకర్ గారు ఆయన జీవిత కాలమే తెలంగాణ రూపకర్త. ఆ గైరన్ జాతిపిత అనగానే అర్థం ఉంటుంది. జాతిపితని ఎవరినండి? ఎవరిని పడితే వాడిని జాతిపిత అంటే ఎట్లా? కేసీఆర్ ఎట్లా జాతిపిత? ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 8 లక్షల కోట్లు అప్పు చేసిండు తెలంగాణ ప్రజల మీద. తెలంగాణ ప్రజలకు భారం మోపిండు. తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు. 8 లక్షల కోట్లు అప్పు చేసిండు తెలంగాణకు. 3 లక్షల కోట్లు దోసుకున్నాడు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని వాళ్ళ బీనాం పేరు మీద చేసుకున్నాడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీనాం పేరు మీద. అలాంటోడు జాతిపిత అవుతాడా? ఫామ్ హౌస్ లో మంచిగా తిరుగుకుంటూ తాక్కుంటూ అంటుండు. అలాంటోడా జాతిపిత? జాతిపిత అంటే ఎవడు జాతిపిత? ఎవడే జాతిపిత అనడం? ఇంకోసారి జాతిపిత అనే మాట మాట్లాడకూడదు. కేటీఆర్, హరీష్ రావుకు మీరు మీ కుటుంబానికి జాతిపిత కావచ్చు, మీ టీఆర్ఎస్ పార్టీకి అనుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రజలకు కాదు అని చెప్తున్నాను.